ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ది, దేశంలోని తొలి అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధన కేంద్రం నవీ ముంబైలోని తలోజాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటి శిక్షణ కేంద్రం అండి అడ్వకేట్స్కి. సో అందువల్ల కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడంటే నవీ ముంబైలోని తలోజాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క పేరు ఏంటిది అని అడుగుతారు. సో ఈ యొక్క శిక్షణా కేంద్రం పేరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఆ ట్రైనింగ్ సెంటర్ యొక్క పేరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర అండ్ అలాగే మాజీ సిజేఐ జస్టిస్ భూషణ్ గవాయ్ ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవాచే ప్రారంభించబడిన ఈ కేంద్రం న్యాయవాదులకు క్రిమినల్ చట్టాలు, ఏఐ మరియు కోర్టు ప్రాక్టీసులో శిక్షణ ఇస్తుంది. నెక్స్ట్, ఈ యొక్క కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఇంపార్టెంట్ అండి, న్యాయ విద్యకు వాస్తవ కోర్టు ప్రాక్టీస్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించటం. న్యాయ విద్యకు వాస్తవ కోర్టు ప్రాక్టీస్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ కేంద్రం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్, మనకి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు ప్రస్తుత 53వ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. సో అట్లా మనం కొంచెం స్టాటిక్ జీకే కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ న్యూస్. సో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో అరుదైన లోహాలు. సో నెక్స్ట్ న్యూస్ అండి, అంటే 8 రాష్ట్రాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ పాయింట్ నేను చెప్తున్నాను మీకు. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేశంలో 8 రాష్ట్రాలు అరుదైన లోహాలు, ఈ 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏంటది మరి అరుదైన లోహం అంటే మోనోజైట్. సో మోనోజైట్ అనేది అరుదైన లోహం. సో గుర్తుపెట్టుకుని మోనోజైట్ అని. దాంతోపాటుగా స్టాటిక్ బిట్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. కేంద్ర బొగ్గు అండ్ గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ అండి. సో క్యాన్సర్కు అధునాతన చికిత్స కోసం ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా 2030 నాటికి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ యొక్క లక్ష్యాన్ని ఎప్పటికి చేరుకోవాలని పెట్టుకుంది అంటే 2030 నాటికి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూద్దామండి. దేశంలో తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించింది మన ఆంధ్రప్రదేశ్ అండి. దేశంలో తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించింది ఆంధ్రప్రదేశ్. ఇంకా నెక్స్ట్, మరి క్యాన్సర్ అట్లాస్లో పేర్కొన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా మరి అత్యల్పంగా క్యాన్సర్ కేసులు నమోదైన జిల్లాలుగా కాకినాడ అత్యధికంగాను, అత్యల్ప క్యాన్సర్ కేసులు అల్లూరు జిల్లా సీతారామరాజుగాను నమోదయ్యాయి. క్యాన్సర్ అట్లాస్లో పేర్కొన్న గణాంకాలండి. సో అట్లాగే వ్యాధి బారిన పడుతున్న వారిలో మహిళలు అధికంగా ఉన్నారు. 50 నుంచి 59 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఈ క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నారని ఈ యొక్క క్యాన్సర్ అట్లాస్ గణాంకాల్లో తెలియజేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను చెప్తున్న బిట్టు. సో రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకై సలహాదారుడిగా నోరి దత్తాత్రేయ వ్యవహరించడం జరుగుతుంది. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకై సలహాదారుడిగా నోరి దత్తాత్రేయ వ్యవహరించడం జరుగుతుంది. సో ఇవి మనకి నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్, వరల్డ్ క్యాన్సర్ డే కొంచెం స్టాటిక్ చూద్దాం. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 మరియు
నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7. నెక్స్ట్ ప్రపంచంలో తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ని ఎంటిరోమిక్స్ అనే ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ని ఆవిష్కరించిన దేశం రష్యా. సో ఇది స్టాటిక్ అని కొంచెం గుర్తుపెట్టుకోండి. అట్లాగా తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ని ఆవిష్కరించిన దేశం రష్యా అండి. నెక్స్ట్ మనం చూద్దాం 5వ రుసోమా నారింజ పండుగ. రుసోమా నారింజ పండుగ ఎక్కడ జరిగిందని చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, నాగాల్యాండ్లోని కోహిమా సమీపంలో రుసోమా గ్రామంలో 5వ రుసోమా నారింజ పండుగ జరిగింది. ఇదొక ఫెస్టివల్ అండి, నారింజ పండుగ ఫెస్టివల్. సో ఎక్కడ జరుగుతుందంటే నాగాల్యాండ్లో జరిగిందండి. నాగాల్యాండ్లోని కోహిమాలోని రుసోమా గ్రామంలో జరిగిందండి. మరి దీని థీమ్ ఏంటి? అబాండెన్స్ ఆఫ్ రుసోమా. థీమ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అబాండెన్స్ ఆఫ్ రుసోమా. సో ఏంటి అసలు ఈ యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక నారింజ రైతులను ప్రోత్సహించడం, ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. స్థానిక నారింజ రైతులను ప్రోత్సహించడం కోసం నాగాల్యాండ్లోని కోహిమా సమీపంలోని రుసోమా గ్రామంలో నారింజ పండుగని జరుపుకుంటున్నారు. దీని యొక్క థీము అబాండెన్స్ ఆఫ్ రుసోమా. మరి నాగాల్యాండ్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఇంకొక ఫెస్టివల్ అండి. ఆ ఫెస్టివల్ పేరు హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ అంటే పక్షుల సంరక్షణ. హార్న్బిల్ అంటే పక్షుల సంరక్షణ. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా 2000 సంవత్సరం నుంచి నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ను నాగాల్యాండ్లో నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో నాగా గిరిజన తెగలు అధికంగా పాల్గొంటారు. అట్లాగే 2025లో 26వ హార్న్బిల్ ఫెస్టివల్ జరిగింది. 26వ హార్న్బిల్ ఫెస్టివల్ జరిగిందండి. హార్న్బిల్ ఫెస్టివల్ అంటే పక్షుల సంరక్షణ కోసం చేసేది. అలాగే నాగాల్యాండ్ సీఎం నెఫ్యూ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. సో రాజధాని కోహిమా. ఇది కొంచెం స్టాటిక్ మనకి. నెక్స్ట్ నాగాల్యాండ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి ప్రచారకర్త చాలా ఇంపార్టెంట్ అండి. నాగాల్యాండ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి ప్రచారకర్త బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్. అట్లాగే ఆంగ్ల భాషను అధికార భాషగా కలిగిన రాష్ట్రం. ఆంగ్ల భాషను అధికార భాషగా కలిగిన రాష్ట్రం కూడా సో నాగాల్యాండ్ అండి. సో ఇలా మనం నాగాల్యాండ్ గురించి కొన్ని స్టాటిక్, కొన్ని కరెంట్ అఫైర్ బిట్స్ మనం గమనించాం. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రాష్ట్రం. భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రాష్ట్రం ఏంటిదంటే మనకి గుజరాత్, ఓకేనా. గుజరాత్ గుర్తుపెట్టుకోండి. గుజరాత్ 2025 డిసెంబర్ 31 నాటికి 42.58 గిగావాట్స్ 42.58 గిగావాట్స్ స్థాపిత సామర్థ్యంతో గుజరాత్ భారతదేశంలో అత్యధిక పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసి అగ్ర రాష్ట్రంగా నిలిచింది. సో పునరుత్పాదక ఇంధనం అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. డైలీ మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. సో వీటిని ఏమంటామంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. సోలార్ ఎనర్జీ నుంచి కానీ, విండ్ ఎనర్జీ నుంచి కానీ ఎక్కువ మొత్తంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం ఏంటంటే మనకి గుజరాత్ రాష్ట్రం. సో భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రాష్ట్రము గుజరాత్. నెక్స్ట్ గుజరాత్ పవన శక్తి అంటే చెప్పే కదండి, విండ్ ఎనర్జీ కూడా వన్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. సో గుజరాత్ పవన శక్తి విండ్ పవర్ సామర్థ్యంలో మొదటి స్థానం. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ మొదటి స్థానం విండ్ పవర్ సామర్థ్యంలో. సౌరశక్తి సామర్థ్యంలో రెండో స్థానం గుజరాత్. సౌరశక్తి స్థానంలో రెండో స్థానం గుజరాత్ ఉంది. నెక్స్ట్ మరి రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యంలో అగ్రస్థానం పొందడం జరిగింది మరి గుజరాత్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ మరి మనకి చూసుకుంటే 2030 నాటికి శిలాజ్ రహిత ఇంధన వనరుల నుండి 500 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని మరియు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను
లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ నిర్దేశించింది. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్టార్ వేసుకోండి. 2030 నాటికి శిలాజ్ రహిత ఇంధన వనరుల నుండి, అంటే ఇప్పుడు చెప్పా కదండి, రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి, శిలాజ్ రహిత ఇంధన వనరులు అంటే రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి 500 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని, అలాగే 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. అలాగే ఇంకొక బిట్ అండి, దేశంలో సౌరశక్తి సామర్థ్యంలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. సో సౌరశక్తి సామర్థ్యంలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. పవనశక్తి సామర్థ్యంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది, గుర్తుపెట్టుకోండి. సో పవనశక్తి అయితే గుజరాత్, సౌరశక్తి అయితే మనకి రాజస్థాన్. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. దలైలామాకు గ్రామీ అవార్డు. ఎవరి దలైలామా అంటే ప్రముఖ బౌద్ధ గురువు. ఓకే, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. మరి ఏ విభాగంలో దక్కింది, ఎందుకు దక్కింది, ఏ ఆల్బమ్కు దక్కింది అంటే మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది. కంపల్సరీగా ప్రసంగ ఆల్బమ్ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకొని, ఏ పేరుతో అతనికి గ్రామీ అవార్డు వచ్చిందని అడుగుతారు. గ్రామీ అవార్డు పొందింది దలైలామా. ఇతను బౌద్ధ గురువు. ఇతను మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా పేరుతో ఆయన చేసిన ప్రసంగం ఆల్బమ్కి ఈ గౌరవం దక్కింది. మరి ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో దలైలామాకు దక్కిన ఈ అవార్డును ఆయన తరపున గాయకుడు రఘున్ స్వీకరించారు. గుర్తుపెట్టుకోండి, ఏ కేటగిరీలో ఆయనకి అవార్డు వచ్చింది అని అడుగుతారు. సో ఏ కేటగిరీ అవుతుందండి? ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్స్. ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో దలైలామాకు గ్రామీ అవార్డు వచ్చింది. ఈ గ్రామీ అవార్డుని స్వీకరించింది ఎవరు అంటే ఆయన తరపున గాయకుడు రఘున్ రైట్ స్వీకరించాడు. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్కు క్రాఫోర్డ్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త, అతని పేరు వీరభద్ర రామనాథన్కు క్రాఫోర్డ్ ప్రైజ్. క్రాఫోర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటారు? వీరభద్ర రామనాథన్. ఇతను ఏ విభాగానికి సంబంధించిన వారు అంటారు? ఇతను భారత సంతతికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త. మరి క్రాఫోర్డ్ ప్రైజ్ అంటే ఏంటంటే, సో దీన్ని భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించే ప్రైజ్ ఏంటి అని అడుగుతారు. సో భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించే ప్రైజు క్రాఫోర్డ్ ప్రైజు. ఈ క్రాఫోర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్కు వచ్చింది. మరి ఇతను ఏం పరిశోధన చేశారు అంటే కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరోకార్బన్ వంటి సూపర్ పొల్యూటెంట్స్పై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకి అవార్డు ఇస్తున్నట్లు రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఏపీకి రిలేటెడ్ బిట్ ఒకటి ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ ఏజెంట్ పిల్ల ఏను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాయిస్ కమాండ్తో బిల్లింగ్ అండ్ అకౌంటింగ్ ఏని క్రియేట్ చేశారు. దాని పేరు పిల్ల అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్
భారత వస్తువులపై సుంకం 15% తగ్గింపు. ఎవరు చెప్పారండి ఇది? అమెరికా. సో అమెరికా చెప్తుంది భారత వస్తువులపై 15% సుంకాన్ని తగ్గించింది. మరి న్యూస్ చూస్తే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారంట డొనాల్డ్ ట్రంప్. సుంకాలను 18% తగ్గిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత శాతానికి తగ్గించారు అంటే 18% తగ్గించారు. సో ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాలు 18% తగ్గాయి. సో ఎంత నుంచి ఎంత తగ్గారని అడిగే అవకాశం కూడా ఉంది. ఎంత నుంచి ఎంతకు తగ్గాయని. సో 50% నుంచి సుంకాలు 18% తగ్గాయి. సో శ్వేత సౌధం కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూద్దామండి. ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారులు, విక్రేతలు మరియు సాక్షులకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరని చెప్పింది. ఓకే, దీని ద్వారా మోసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. మోసాలను తగ్గించే లక్ష్యంగా ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేయడం జరిగింది. ఇంకొక స్టాటిక్ బిట్ చూస్తే దేశంలో ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ అందరికీ తెలుసండి, UIDAI. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 2009 జనవరి 28 స్థాపించారు. చైర్మన్ నీలకాంత్ మిశ్రా మరియు CEO భువనేష్ కుమార్. చైర్మన్ నీలకాంత్ మిశ్రా, CEO భువనేష్ కుమార్. అలాగే ఒక స్టాటిక్ బిట్ అండి, దేశంలో మొదటి ఆధార్ కార్డు పొందినవారు. సో గుర్తుంచుకోండి, దేశంలో మొదటి ఆధార్ కార్డు పొందినవారు రంజన్ సోనావాలే దేశంలో మొదటి ఆధార్ కార్డు పొందినవారు. ఎప్పుడంటే 2010 సెప్టెంబర్, మహారాష్ట్రకి సంబంధించిన వారు. ఓకేనండి. సో ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న కొన్ని ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.